మొన్న సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిచారు. పిలిపించి మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వెంటనే విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ ఒక విచారణ అధికారిగా వెళ్లారు. అలాగే దిశ పిఎస్ కు సంబంధించినటువంటి ఏసీపీ దైవప్రసాద్ కూడా మరొక విచారణ అధికారిగా ఆయనపై నమోదు చేసినటువంటి అంటే నాగరాజు గారిపై నమోదు చేసినటువంటి కేసుల దర్యాప్తు అధికారిగా ఆయన వెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించి 3 రోజులుగా విచారణ చేశారు. ఏదైతే ఆరోపణలు వచ్చాయో అంటే జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టుగా దానికి సంబంధించి ఆ డెడ్ బాడీని హోటల్లో అతను టార్చర్ చేసి ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయిపోయే విధంగా అతన్ని కొట్టి చనిపోయే సమయంలో హాస్పిటల్స్కి తిప్పి తర్వాత అతను చనిపోయిన తర్వాత అక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ పై పడవేసి అతను ఒక అనాథ సేవ అని చెప్పి సర్టిఫికేట్ ఇష్యూ చేసి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల ద్వారా స్వర్గపురి అనేటువంటి శ్మశాన వాటికకి తీసుకువెళ్ళి అక్కడ ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా బర్న్ చేశారు అన్నట్టుగా ఆయన చెప్పిన తర్వాత ఆ దిశగానే దర్యాప్తు కొనసాగింది. అంటే ఆయన చెప్పిన వ్యాఖ్యలన్నీ కూడా నిజమే అన్నట్టుగా స్వర్గపురి శ్మశాన వాటికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి రికార్డులు తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేయాలనుకుని అది పని చేయట్లేదని తెలిసింది. అలాగే కృష్ణలంక స్టేషన్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ను కూడా తీసుకున్నారు. ఈ విధంగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే అక్కడ అతనికి డెడ్ బాడీకి సంబంధించి డిఎన్ఏ ఆధారాలు కానీ ఏదన్నా దొరుకుతుంది అనుకుంటే అస్థికులు కూడా దొరకలేనటువంటి పరిస్థితిలో ఈ కేసులో ఉన్నటువంటి డెడ్ బాడీ పూర్తిగా మాయమైపోయింది. బూడిద కూడా దొరకలేదు. అయితే ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజ్ బాబుపై విచారణ చేసిన తర్వాత ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పెద్ద సెక్షన్ ఏదైనా ఉందంటే హత్య కేసు నమోదు చేశారు. సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి మరి ఆయన అరెస్ట్ చేయాలి కదా. అదే వేరే వ్యక్తి ఎవరినైతే ఈ పాటికి హత్య కేసు నమోదు చేసిన వ్యక్తిని అదుపులో తీసుకుంటారు. కానీ ఇప్పటి వరకు కూడా నాగరాజు గారిపై ఏ చర్యలు తీసుకోలేదు. మరోపక్క ఏం జరుగుతుంది, వచ్చి వార్తలు చూస్తుంటే ఆఫీసర్లు చెప్పినట్టుగా ఏ ఆధారాలు లభించట్లేదు అంటున్నారు. ఏ ఆధారాలు లభించకపోయినా ఏదైనా ఒక హత్య కేసు జరిగితే ఎవరైతే ఒక వ్యక్తి వల్ల ఇదంతా జరిగిందని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు తాజాగా దీనిపై మరో యూటర్న్ తీసుకున్నారు. సిట్ విచారణకు ఆదేశించారు. అంటే సిట్ విచారణకు ఆదేశించడం వెనకాల ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాలు ఏమైనా ఉన్నాయంటే చాలా మంది ఆరోపణలు చేస్తున్నట్టుగా వైసీపీకి చెందినటువంటి నాయకులు ఆరోపణలు చేస్తున్నట్టుగా దీనిలో పై స్థాయి అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. దానివల్ల ఆయన కింద సబార్డినేట్ గా పనిచేసేటువంటి ఆఫీసర్లు విచారణ చేస్తే అది వేరే కోణంలో వెళ్తుంది. కాబట్టి దీనికోసం సిట్ విచారణకు ఆదేశించారన్నారు. అంటే విచారణ కొనసాగుతూ తాత్సారం జరుగుతూనే ఉంది. మరోపక్క ఇదే కేసు విషయంలో దళిత యువకుడు ఎవరైతే పేరు ప్రోగు క్రాంతి కుమార్ అనేటువంటి దళిత యువకుడు సెల్ఫీ వీడియో కూడా కలకలం రేపటి నేపథ్యంలో అది ఒక ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ కింద దాని మీద కూడా కేసు నమోదు చేయాలి. ఈ తతంగం మొత్తంలో ఆ కేసు పక్కకు పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న జరిగినటువంటి మీటింగ్లో నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సాయికృష్ణ కేసుకు సంబంధించి ఈ సాయికృష్ణ కేసు విషయంలో కులాన్ని ఎందుకు చూస్తున్నారు, ఒక క్రిమినల్ని నేను సపోర్ట్ చేయను అన్నట్టుగా ఆయన అర్థాలు వచ్చే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. దేనికైనా చూస్తే నేరస్తులకు కులాన్ని ఆపాదిస్తారా, కులం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. తర్వాత ఆయన వ్యాఖ్యల తర్వాత విజయవాడలో కొన్ని ప్రాంతాలకు చెందినటువంటి వారు అంటే సింగనగర్ వంటి ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు చాలా మంది నాగరాజు గారికి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. రాత్రి కూడా క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు. నాగరాజు గారికి మద్దతుగా క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించారు చాలా మంది. అంటే ఓకే, నాగరాజు గారి మీద ఆయనకు అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ జరిగింది ఏంటి, క్రైమ్. దాని నుంచి ఎవరు తప్పించలేరు. వాస్తవానికి ఈ పాటికే నాగరాజు గారిని అరెస్ట్ చేయాలి. ఆయనతో పాటు ఈ నేరం ఆరోపించబడుతున్నటువంటి కొంతమంది కానిస్టేబుల్ కూడా అదృశ్యమైపోయారు. వాళ్ళు పరారీలో ఉన్నారా లేదంటే ఎక్కడున్నారా అన్నది వాళ్ళ ఆచూకీ కూడా తెలియట్లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చూసినట్లయితే కులాన్ని ఆపాదిస్తున్నారు, క్రిమినల్ కులాన్ని ఆపాదిస్తున్నట్టు ఎవ్వరూ ఆపాదించలేదు. మేము జనసేన పార్టీకి పనిచేసాం, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానం, మా కులం వ్యక్తి కాబట్టి మేమంతా కూడా పరోక్షంగా ఈ కూటమి పార్టీకి పనిచేసాం, జనసేన గారికి మద్దతు ఇచ్చాం, జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చాం, నాదెండ్ల మనోహర్ గారికి మద్దతు ఇచ్చాం, లోకేష్ గారికి మంగళగిరిలో పనిచేసాం అంటూ ఆ కుటుంబ సభ్యులే ఆ రాధారంగ మిత్ర మండలి సభ్యులుగా ఉన్నటువంటి నవరంగాన్ని ఆయన ముళ్ళపూడి నాగేశ్వరరావు వాళ్ళు చెప్పారు. ఇది ఎవరో కూడా చెప్పింది కాదు. మేము జనసేన పార్టీ వాళ్ళు, మేము పవన్ కళ్యాణ్ గారు కులకి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి. అయితే ప్రధానంగా ఇక్కడ కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది, ఒక క్రైమ్ జరిగినప్పుడు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరోపక్క ఏమంటారు, మొన్న రాజమండ్రిలో జరిగిన మీటింగ్లు ఏమంటారు, కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేయగలమా, ఈ దేశంలో కుదురుతుందా అని మాట్లాడేది కూడా ఆయనే. ఇప్పుడు ఎలా అంటున్నారు, మొన్న అదే మాట రాజమండ్రి వేదికగా జరిగినటువంటి మీటింగ్లో స్పష్టంగా చెప్పారు.
కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు ఈ దేశంలో చేయటం కుదరదు. అంబేద్కర్ గారు కలలుగా అన్నట్టుగా ఒక కులపోడు ఇంకో కులపోడిని పెళ్లి చేసేసుకుంటే కులరహిత సమాజం నిర్మించబడదు. ఇదంతా కూడా ఉండి తీరుతుంది. కులాల ప్రస్తావన ఉంటుంది అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఒక నేరం వచ్చేటప్పటికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం జరిగేటప్పటికి అతను క్రిమినల్లే, రౌడీ షీటరే సాయికృష్ణ అనేటువంటి ఆ వ్యక్తిని ఆ విషయంలో పోలీసులు ఏ రకంగా చట్టబద్ధంగా శిక్షించాలో అతనిపై కేసులు నమోదు చేశారు. దానిపై విచారణలు కొనసాగుతున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఎన్బిడబ్ల్యూ వారెంట్లు ఒకటే పెండింగ్ ఉన్నారండి అని చెప్తున్నారు. కావాలంటే నెట్లో ఒకటి చూసుకోమన్నారు. ఏది ఏమైనా అక్కడ జరిగినటువంటి సంఘటన డెడ్ బాడీ మిస్సింగ్. దీని మీదే అంటే దీనికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా సిఐ నాగరాజు గారిని పూర్తిగా ప్రొటెక్ట్ చేస్తున్నా, క్షమించాలి ఆయన్నే ప్రొజెక్ట్ చేస్తున్నా, దీని వెనకాల టాస్క్ ఫోర్స్ అధికారుల ప్రమేయం కూడా ఉందని విచారణలో తేలింది. దానికి ఆ టాస్క్ ఫోర్స్ ఏసీపీకి ఉన్నటువంటి లతా కుమారి గారిని కూడా పిలిచి విచారించడం జరిగింది, దైవ ప్రసాద్ గారు అనే టీం. అలాగే ఆ టీంలో సభ్యులుగా ఉన్నటువంటి సిఐ పవన్ కిషోర్ గారు కూడా స్వర్గపురి శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ రవి అనే వ్యక్తిని విచారణ చేశారు. అక్కడ ఆ సమయంలో 4 డెడ్ బాడీస్ వచ్చి అనాథ శవాలుగా, అందులో ఈ డెడ్ బాడీ కూడా బస్ స్టాండ్ నుంచి వచ్చింది. దీన్ని కూడా మాకు అనాథ సేవలకు సంబంధించి అయితే ఏ రకమైనటువంటి అస్థికలు కానీ మేము భద్రపరచం, వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు ఇస్తారు కాబట్టి వాటిని భద్రపరుస్తాం. ఈ సాంప్రదాయం అయితే లేదు, అనాథ సేవలు అయితే భద్రపరచం అన్నట్టుగా అతను చెప్పడం. దాంతో పూర్తిగా ఈ డెడ్ బాడీ మిస్సింగ్ కి సంబంధించి, సాయికృష్ణ మిస్సింగ్ కి సంబంధించి ఎటువంటి కీలకమైన ఆధారాలు దొరకట్లేదు. ఇప్పుడు ఇదే అంశాన్ని మన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. సొగాలి ప్రీతి కేసుని ఉదాహరిస్తూ కేసులో ఆధారాలు లేకపోతే ఏం చేయగలం, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా మాయమైపోయాయి అంటూ చెప్పారు. అంటే ఇప్పుడు నాగరాజు గారి కేసులో కూడా ఆధారాలన్నీ కూడా మాయమైపోయి అతను అరెస్ట్ చేయలేమన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఏమైనా చెప్తున్నారా? అంటే ఈ గవర్నమెంట్ ఒక వాయిస్ అదే విధంగా ఉందా? ఇప్పుడు వాస్తవాన్ని చూస్తే కింద నుంచి పై స్థాయి వరకు పై అధికారులకు తెలియకుండా అతని కస్టడీలోకి తీసుకోవటం తెలియదు. టాస్క్ ఫోర్స్ ఏసీపీని ఆదేశించినటువంటి ఆఫీసర్లు ఎవరో తెలియాల్సి ఉంది. వాళ్ళ ఆధీనంలో తీసుకున్న తర్వాత అతను హోటల్ రూమ్ లో పెట్టి, జడ శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు హోటల్ రూమ్ లో పెట్టి పగలంతా టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు, అలాగే నైట్ అయ్యేటప్పటికి నాగరాజు గారు అతను విపరీతంగా కొట్టడం వల్ల దవడ ఎముకలు చిట్లు పోయి, కిడ్నీలు దెబ్బతిన్నాయి, ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి అతను ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోవడంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దర్యాప్తు అంతా కూడా అదే దిశలో కొనసాగింది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే నాగరాజు గారిని అరెస్ట్ చేయడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఒక పక్క విచారణ చేశారు, ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. ఇప్పుడు సిట్ విచారణకు ఆదేశించారు. సిట్ విచారణకు ఆదేశించారంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఈ కేసులో ప్రమేయం ఉంది కాబట్టి వారిని కూడా అదుపులో తీసుకోవాలంటే ఆయన కంటే కింద స్థాయిలో పనిచేసేటువంటి అధికారులు దర్యాప్తు చేస్తే కుదరదని ఒకవేళ సిట్ విచారణకు ఆదేశించారా? మరో పక్క ఈయనకి మద్దతుగా అక్కడ జరుగుతున్నటువంటి కొవ్వొత్తుల ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, నాగరాజు గారికి మద్దతుగా జరుగుతున్నటువంటి ఏదైనా సరే, ఎవరైనా సరే ఆయన అభిమానం ఉంటే ఆయన మీద అభిమానంతో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చట్టానికి ఎవరు అతీతులు కాదు. అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి క్రిమినల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రశ్నించింది కూడా అదే. డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలి, బూడిద కూడా కనపడకుండా మాయం చేసేసంతగా చేశారు. ఆ తల్లి ఆవేదనను మీడియాలో చూసి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయ్యింది. అయినప్పటికీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు కూడా ఎత్తకుండా చాలా జాగ్రత్త పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేస్తారన్నటువంటి మాకు నమ్మకం ఉంది, ఆయనకు కృతజ్ఞతలు అంటూ వాళ్ళందరూ ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు 29వ తారీఖున, జూన్ 29వ తారీఖున కూడా అతను ఫిజికల్ గా కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఎందుకంటే హేబియస్ కార్పస్ పిటిషన్ వేశారు కాబట్టి దాంట్లో కోర్టులో ప్రజెంట్ చేయవలసి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే నాగరాజు గారిని అరెస్ట్ చేయటంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? వేరే వ్యక్తులను అయితే హత్య కేసులో ఉన్నటువంటి వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేస్తారు. ఓ పక్క ఆయన నాగరాజు గారిని డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరుగుతుంది. ఇందులో ఆయన పూర్తిగా బలిపశువు అయ్యారో, లేదంటే ఆయన పూర్తిగా ఇన్వాల్వ్ చేసి మిగిలిన వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రస్తుతానికి సాయికృష్ణ కేసుకు సంబంధించి ఏ ఆధారాలు దొరకట్లేదని చెప్పి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్ లో చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉంటే ఆధారాలు దొరకకపోతే, సొగాలి ప్రీతి కేసును ఉదాహరిస్తూ ఆధారాలు దొరకకపోతే మనం ఏమీ చేయలేము అంటూ ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఈ రెండాటికి ఏదైనా సంబంధం ఉందా? అంటే నాగరాజు గారిని అరెస్ట్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుంది? అంటే ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.